హాయ్, వెల్కమ్ టు కళ్యాణిమా వ్లాగ్స్. ఈరోజు తోటకూర కాడలతో సింపుల్ మసాలా కర్రీ చేద్దాం. తొందరగా పెరిగే పిల్లల్ని చూసి తోటకూర కాడలా పెరిగారంటారు కదా, అంటే దీనిలాగా ఈ కాడలు లేతగా ఉన్న ఆకులతో కలిపి వండలేం. ఆకులు వేరే కర్రీ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి పైన నారలాగా వస్తుంది, అది తినేటప్పుడు పీచులాగా ఉంటుంది. సో నార తీసి మంచి మసాలా కర్రీ చేద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ కాడలు ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఫైబర్ ఉంటుంది, వాటి నార ఇది. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు తోటకూర కాడలు, ఈ ఆకులు వేరే కర్రీ చేసుకోండి. ఇవి లావుగా ఉంటే మధ్యలోనికి చీల్చి ముక్కలు చేసుకోండి, అన్నీ సమానంగా ఉండాలి. ఇంకా పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మ చెక్క, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా లేదంటే చికెన్ మసాలా, ఒక 4-5 జీడిపప్పులు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు వేసి కొంచెం నీళ్లు పోసి వీటిని గ్రేవీ కోసం ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికితే చాలు, మూత పెట్టి ఉడికించండి. సో ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే గ్రేవీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసి దాంట్లో కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇలా ఎగురుతున్నట్టయితే ఏదైనా ప్లేట్ కానీ మూత కానీ అడ్డు పెట్టుకోండి. సో ఇది వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి అది బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి. ఇలా ఉడికించి ఉల్లిపాయ వేయటం వల్ల చాలా తొందరగా అయిపోతుంది, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, మరొకసారి కలుపుకొని అందులో మిగతావన్నీ వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా లేకపోతే కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా, అది ఒక 1/2 చెంచా వేసుకోవచ్చు. ఇప్పుడు తోటకూర కాడలు కూడా వేసేసాం. ఇవి పచ్చికాడలే వేసేస్తున్నాం, ఎందుకంటే లేత కాడలు కదా. ముదురు కాడలు అయితే ఉడికించి వేయాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించి ఇలా బాగా ఆయిల్ విడిపోయిన తర్వాత ఈ నీళ్లు పోయాలి. అది ఉల్లిపాయ పేస్ట్ చేసిన జార్లో నీళ్లు. ఇది ఇందులోనికైనా బాగుంటుంది, అన్నంలోనికి, చపాతీలోనికి, వాటిలోకి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ చపాతీ, పూరి లేదంటే దోశ వేటిలోనైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూడండి. ఫైనల్గా కొంచెం నిమ్మ చుక్కలు వేయండి, ఎక్కువ వేయకండి, జస్ట్ బ్లెండ్ అవ్వడానికి అనమాట. ఇది చాలా రుచిగా ఉంటుంది, చూడండి. సో ఫైనల్గా ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.